హాయ్ ఫ్రెండ్స్, నేను సౌజన్య. ఈరోజైతే నేను మీకు మా పాప రియాన్షిక ఫస్ట్ బర్త్డే ఫొటోస్ చూపించాలనుకుంటున్నాను. నా లైఫ్లో చాలా తక్కువ ఫంక్షన్స్ జరిగాయి. నా లైఫ్లో అంటే నాకు సంబంధించిన నా బిడ్డలు అట్లాగా నేను చెప్పేది. నేను వాటిల్లో రియాన్షిక బర్త్డే కొంచెం అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు, నార్మల్గానే చేసుకున్నాం. కొన్ని ఫోటోలు అనేవి ఇప్పుడు కడిగించి పెట్టున్నాను, అవి గుర్తుగా ఉంటాయి కాబట్టి అవి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదండి రియాన్షిక, చూడండి ఫస్ట్ బర్త్డే 2017. ఇప్పుడు వాళ్ళ నాన్న 3 కేజీలో ఏమో తెచ్చాడు కేక్. బాగుంది కదా, క్యూట్గా. ఇదండి గుండు పాప, అంటే 11 నెలల్లో పుట్టింటుకలు తీస్తారు కదా, సో కొంచెం గుండు. మామూలుగానే జుట్టు తక్కువగా ఉండింది. మా పాప చేతిలో ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ ఇప్పటికి కూడా అలాగే ఉంది, అంటే రన్నింగ్లో ఉందన్నమాట, వాడే విధంగా. చూడండి చాక్లెట్ నోట్లో పెట్టుకుంటుంది గుండాని, ఫోన్ చేతిలో. ఏడొస్తుంది, ఇంకేం చేయాలి, ఫోన్ పెట్టాలి కదా. ఎట్లా చేస్తుందో, పొడుస్తా అన్న. కేక్ కటింగ్ నేను చూడండి ఎంత వర్స్ట్గా ఉన్నాను. చూడండి మా మమ్మీ మా డాడీ. మా మమ్మీ పళ్ళు తెరిచి చిక్కంగా నవ్వుద్ది. మా డాడీ ఉన్నప్పుడు ఆ సంతోషం, ఆ కళ వేరే. మా డాడీ నాకు ఎంతో ఇష్టం. మా నాన్న అంటే, ప్రస్తుతానికి మా నాన్న మాతో లేరు. ఇదండి సెకండ్ డ్రెస్ రియాకి వాళ్ళ శరణ్య మమ్మీ తెచ్చింది. ఇదండి మా ఆయన, ఈమె మా ఆయన వాళ్ళ అమ్మగారు. మా వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నారు, చూస్తున్నారా. ఇదండి మేము ముగ్గురం, మా మమ్మీ, మా పెద్దన్న శ్రావణ్ అన్న కొడుకు, మా రెండో అక్క కూతురు కాంక్షిక. ఇదండి ఇక్కడ మళ్ళీ మా ఆయన వాళ్ళ అమ్మగారు. అప్పుడు నేను కర్రీగా సన్నగా ఉన్నా. ఇదండి ఇక్కడ రియాన్షిక చేతిలో ఒక చాక్లెట్, ఏడుపు పాపం. ఉన్నట్టుంది చూడండి, ఏలియన్స్ ఉన్నట్టుంది ఇంట్లో తలకాయి. ఇప్పుడు బాగానే ఉందిలే. మీకు ఇంకో ఫోటో చూసి చూడండి, మా ఆయన ఎప్పుడు పళ్ళు తెరవడు, ఒక ఫోటోలో పళ్ళు తెరిచాడు, భయపడిపోతారు ఆ ఫోటో కానీ చూసారంటే. వద్దండి చిక్కంగా పళ్ళు తెరిచాడు చూడండి, ఇంకెప్పుడు నవ్వద్దు అన్నట్టే ఉంది కదా ఫోటో. హిహి. ఇద్దండి కేక్ కట్ చేయి పాప అంటే అని కేకలు. ఇప్పుడు కానైతే నాకు కేకుదేమో పుట్టినరోజుకి అయినా అనుకుంటాం, కానీ ఫస్ట్ బర్త్డేలో వాళ్ళకి ఏం గుర్తుండదు, ఏం తెలియదు. అయినా ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తాం, గుర్తు కోసం అనుకోండి. కానీ వాళ్ళకి అన్నీ తెలిసినప్పుడే చేయాలి బర్త్డే, అప్పుడే బాగుంటుంది కూడా. అంటే వాళ్ళ గుర్తుకి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలుచుకొని హ్యాపీగా బాగుంటుంది కదా. ఇద్దండి గుండా. ఇంకా తిని మా ఆడబిడ్డ శిరీషక్క, మా డాడీ, మా మమ్మీ. ఇద్దండి నేను నా కూతురు. నేను చూడండి ఎట్టున్నాను, చిప్ప మొహం వేసుకొని. ఇదండి నేను మా అన్న, అంటే మా మమ్మీ వాళ్ళ పెద్దక్క కొడుకు సాయన్న. మా డాడీ చూడండి హీరోలాగే ఉన్నాడు కదా, రియల్ హీరో మా డాడీ. ఏం చేస్తాం, దేవుడు చూడలేక తొందరగా తీసుకెళ్ళిపోయాడు. మంచి వాళ్ళని ఎక్కువ కాలం ఉండేడుగా. ఇద్దండి అన్న చెల్లెలు, ఈయనకి కూతురు, మేనగోడలు, వీళ్ళ మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ, మా ఆయన వాళ్ళ అమ్మగారు, మా ఆయన వాళ్ళ చెల్లెలు, పాప. వీళ్ళు మా అన్న శ్రావణన్న, రమావదిన. అప్పుడు వీళ్ళు బుడ్డోళ్ళు. దాన్ని మా ఆయన, ఈ అమ్మాయి మా మేనమామ కూతురు చందన. అందంగా ఉంటుంది చూడ్డానికి, ఫోటోలు అంటే పళ్ళు తెరిచిందిలే, నార్మల్గా అయితే చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి. దాన్ని ఇక్కడ చూడండి అందంగా కనిపిస్తుంది బాగా. ఈమె మా మేనమామ భార్య, మా అత్త. చాలా మంచిది, ఎవరికైనా హెల్ప్ చేసే బుద్ధి మా అత్తకి. ఎటువంటి ముసలోళ్ళనైనా మంచిగా చూసుకుంటుంది పాపం. ఇదండి ఇక్కడ చూడండి రియాన్షిక, మా అత్త నిద్రపోతుంది పాపం, కళ్ళు మూసుకునింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ముత్తైదుగా. తర్వాత మా మామయ్య చనిపోయారు. ఇక్కడ ఎంత బాగుందో కదా చూడడానికి, బాగుంటారు. ఇదండి మా అన్న, మా మమ్మీ బట్టల షాప్, మా మమ్మీ షాప్లో నుంచి తెచ్చాడు మా అన్న బట్టలు. ఇదండి వచ్చారు చూడండి అసలైన వాళ్ళు, బావ మరదలు.
వీడి పేరు లీలా సాయి. ప్రియాంష్క వల్ల మేనత్త కొడుకు. ఇదండి మనీష్, అంటే మా ఇంటి పక్కన ప్రియాంష్క బాబాయ్ అవుతాడు మనీష్ బాబాయ్. ఏం పేరు సాయవ్వ. మా ఆయన వాళ్ళ నానమ్మకి సొంతం చెల్లెలు ఈమె. చూడండి ఎలా ఉందో, బాగున్నారు కదా. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, అప్పుడు బాగున్నారు. వీళ్ళంతా ఇంటి పక్కన వాళ్ళు అనమాట. ఈ అవ్వ ఆదిలక్ష్మి అవ్వ. అప్పుడు అందరూ ముత్తైదులుగా ఉన్నారు, అందరు తాతలు ఉన్నారు. ఇప్పుడు కొంచెం పాప ముసలోళ్ళు అయిపోయారు. ఈమె పేరు భగీరథవ్వ. ఈమె కూడా మా ఆయనకి రిలేటివే, మంచి ఆమె. లాస్ట్ ఫోటో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కిరణ్ అన్న, మా ఆయన వాళ్ళ క్లాస్మేట్ అన్న. అంతే. ఇవే బర్త్డే ఫొటోస్ మొత్తంగా. ఇవి రియాన్ష్క ఫస్ట్ బర్త్డే గుర్తులు, జ్ఞాపకం అని చెప్పాలా, జ్ఞాపకం ఉంటేలే, జ్ఞాపకాలు. ఫస్ట్ బర్త్డే ఫొటోస్ మళ్ళీ మళ్ళీ రావు కదా, ఆ ఏజ్కి వెళ్ళలేము, ఆ ఫోటోలు అవన్నీ గుర్తు రావు కదా. ఏదో అంత ఇంత తీసుకోబట్టి ఇప్పుడు గుర్తుగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.